హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంత వెండి వస్తువులైనా, ఎంత పాతబడినవి, ఎన్ని సంవత్సరాలైనా సరే వెండి ఉంటుంది కదండి. అవైతే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎంత క్లీన్ చేసినా సరే అవైతే మనకి క్లీన్ అవ్వవు కదండి. ఇలా మనము ఈ విధంగా మనం చేతులు అనేది పెట్టకుండా నిమిషాలలో కాదండి, సెకండ్స్లో మనమైతే ఈజీగా నీట్గా అయితే మనం ఏ విధంగా మనం బయట పాలిష్ పడితే ఏ కలర్ అయితే వస్తుందో, వెండి సామాన్ కొత్తవి కొంటే మనం ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అదేంటో ఇక్కడ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే దీన్నైతే నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుని ఉన్నాను. మన బయట షాపుల్లో అయితే నాకు ఎక్కడ కూడా దొరకలేదు. అందుకోసం అనేసి నేనైతే ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ విధంగా అయితే నేను ఇంటికైతే తీసుకొని వచ్చాను దీన్ని. ఇప్పుడైతే నేను దీంతో మీకు వెండి సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను ఈ రోజుటి వీడియోలో మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ మనకి అదేవిధంగా మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఈజీగా వెండి పట్టీలు కానీ, వెండి వస్తువులు ఏవైనా సరే మనము సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి. ఈ బాటిల్తో అయితే నేను ఈ విధంగా ఈరోజు ఈ బాటిల్ వాటర్ తోటి అయితే నేను వెండి వస్తువులను ఈజీగా సింపుల్గా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేనైతే మనకి వెండి సామాన్లు అండి ఇవైతే దాదాపు మన దగ్గరికి వచ్చేసి దాదాపు 13 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి అయితే నేను ఈ సామాన్ అయితే ఈ విధంగా వాడుతున్నాను. ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ లైట్గా అయితే క్లీన్ అవుతుంది, కానీ మనకి డిజైన్స్ దగ్గర, కార్నర్స్ దగ్గర, గీతల దగ్గర అయితే నీట్గా క్లీన్ అవ్వటం లేదు. ఎన్ని విధాలుగా క్లీన్ చేసినా ఇక్కడ చూడండి, ఈ కీ చైన్ అయితే నాకు దాదాపు తెలిసి కూడా 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచి ఈ కీ చైన్ అయితే నేనైతే చూస్తున్నాను. ఈ కీ చైన్ అయితే ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడు మనమైతే ఈజీగా సింపుల్గా ఏ విధంగా ఇవన్నీ కూడా మనము సెకండ్స్లో ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పాతవేనండి, కొత్తవి ఏమి కాదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పాతవే. మనం ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూద్దాము. చూడండి, ఇప్పుడైతే మనము ఇంతకుముందు సిల్వర్ డిప్ అని బాటిల్ చూపించాను కదండి. ఆ బాటిల్ వాటర్ అయితే మనము ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా మనము ఈ బౌల్లోకి అయితే ఈ విధంగా వేసేసుకుందాము. చూడండి, ఈ వాటర్ మొత్తం నేనైతే మనకి ఎంత వాటర్ కావాలనుకుంటా మొత్తం వేసినా పర్వాలేదు. ఈ విధంగా వాటర్ మళ్ళీ మనం స్టోర్ చేసుకొని ఈ వాటర్ని అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం కూడా వేయకుండా కొంచెం అయితే వేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టేశాను బాటిల్ అయితే. ఇప్పుడు మనము దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని మనము క్లీన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేనైతే ముందుగా కీ చైన్ ఉంటుంది కదండి వెండిది, ఆ కీ చైన్ అయితే నేను దీంట్లో అయితే వేసేసుకున్నాను. అదేవిధంగా పిల్లోడి వెండి చైన్ ఉందండి, వెండి చైన్ కూడా దీంట్లోకి వేసేసాను. చూడండి, మనకి వేయంగానే దాని రిజల్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. చూసారు కదండి, వాటర్లో వేయంగానే మనకి దానికి తెల్లగా అనేది మనకి మనం బయట షాపులో పాలిష్ పడితే ఏ విధంగా వస్తుంది వెండి వస్తువులు, ఆ విధంగా అయితే మనకి నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ చూడండి, మనకి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, కీ చైన్ చూడండి, మనకి క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉందో, క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి కీ చైన్ అనేది ఏ విధంగా క్లీన్గా నీట్గా క్లీన్ అయిపోయిందండి. నేనైతే నిజంగా అంతా నీట్గా క్లీన్ అయింది. మనం క్లీన్ చేసినా కానీ మనము ఇంట్లో వస్తువులతో మనము చింతపండుతో కానీ మనం ఎన్నో రకాల వీడియోస్లో అయితే చూసాం కదండి, వెండిని క్లీన్ చేసుకునేది. అవైతే ఏది కూడా వర్కౌట్ అవ్వకుండా మనకి సింపుల్గా మనం ఎంతసేపు చేతితో పెట్టి రుద్దాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కదండి. ఇదైతే మనం చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి వెండి గ్లాసును కూడా నేను ఈ వాటర్లోకి అయితే వేసేసుకున్నాను. చూడండి, మనకి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. మనకి డిజైన్స్ దగ్గర కూడా మనకి గీతలు ఉన్నాయి, చూసారు కదండి. ఆ గీతల దగ్గర కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోయి ఎక్కడ కూడా ఒక్క మరక అనేది కూడా లేకుండా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి గ్లాస్ మునిగేటట్టుగా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ మనము ఈ గ్లాస్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ వస్తువులైనా సరే వెండి వస్తువులను ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే గిన్నెను కూడా, వెండి గిన్నె ఉంది కదండి, ఆ వెండి గిన్నెను కూడా నేను దీంట్లోకి వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము ఎన్ని వస్తువులు ఉన్నా సరే వెండి వస్తువులు మనము ఈ నిమిషాలలో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ పూజకు వాడుకునే సామాన్ ఉంటుంది కదండి, వెండి సామాన్లు, అవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. మన కాలికి వెండి వస్తువులు ఉంటాయి కదండి, వెండి పట్టీలు, అవైనా సరే మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కుంకుమ బర్ని కూడా ఉంటే అది కూడా వేశాను. కాకపోతే లైట్గా క్లీన్ అయింది, అదేం ఫుల్గా క్లీన్ అవ్వలేదు. మనకి అంత ఎక్కువగా క్లీన్ కాకుండా తక్కువగానే మనకి క్లీన్ అయ్యింది అదైతే.
అది ఇంకా ఎన్నో ఏళ్ళ సంవత్సరాల క్రితం కాబట్టి అది కొంచెం క్లీన్ అవ్వలేదండి. కొంచెం లైట్‌గా క్లీన్ అయింది. లాస్ట్‌కైతే మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఈ వాటర్‌నైతే మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాను. అదే బాటిల్‌లోకి నేను వాటర్ అనేది దాంట్లోకి వేసేసుకొని, క్యాప్ పెట్టేసుకొని ఇంక పక్కన పెట్టేసుకొని మనకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ వాటర్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకైతే మంచి రిజల్టే ఉంటాయండి. మనం వాటర్ వేస్ట్ అని పడేయకండి. మళ్ళీ మనము వాటర్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ కుంకుమ బన్ని చూడండి కొంచెం లైట్‌గా క్లీన్ అయింది. ఇక్కడ చూడండి మనకి కీ చైన్స్ కానీ, వెండి గిన్నె కానీ, వెండి గ్లాస్ కానీ నీట్‌గా క్లీన్ అయింది కదా! ఇప్పుడు మనము ఈ వాటర్‌తో మనము నీట్‌గా వాష్ చేసుకుందాము. కావాలనుకుంటే మీకు సోప్ పెట్టుకొని కూడా మనము ఈ గిన్నెల్ని మనము వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లెయిన్ వాటర్‌తోనే నీట్‌గా అయితే వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకొనైతే మనము ఒక క్లాత్ తీసేసుకొని పొడి క్లాత్ ఉంటుంది కదండీ! ఆ పొడి క్లాత్ అనేది తీసేసుకొని మనము నీట్‌గా అయితే తుడిచేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే మనకి ఇవి నల్లబడకుండా మనకి ఎప్పుడైతే క్లీన్ చేసామో అదే విధంగా అయితే ఉంటాయి. చూడండి మనకి దాదాపు వాడే కొంది వెండి సామాన్ అనేది బ్లాక్ అయితే అవుతుంది కదండీ! ఇవి కూడా అంతే మనం వాడే కొంది బ్లాక్ అయితే అవుతానే ఉంటాయి. మనం కావాల్సినప్పుడు ఈజీగా అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మరీ డార్క్ కలర్‌లో ఉన్నవి కూడా మనము సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా అయితే సామాన్నయితే మనము నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా తడి లేకుండా మనము నీట్‌గా అయితే తుడిచేసుకొని మీరింకా వాడుకునేవైతే ఈ విధంగానే వాడుకోవచ్చు. లేదు మేము ఇంకా స్టోర్ చేసుకోవాలి వాడుకోము అనుకున్నట్లయితే ఒక కవర్ ఉంటుంది కదండీ! మనకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ! ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు మనకి కవర్స్ ఇస్తూ ఉంటారు కదా! ఆ కవర్‌లో పెట్టేసుకొని మనము అదే విధంగా స్టోర్ చేసుకున్నా సరే అవైతే మనకి నల్లబడకుండా మనకి చాలా రోజులైతే మనము అదే విధంగా అయితే ఉంచేసుకోవచ్చు. మాటి మాటికి మనమైతే క్లీన్ చేసుకోకుండా మనం కవర్‌లో పెట్టేసుకోవడం వల్ల నల్లబడకుండా అయితే సింపుల్‌గా ఈ ట్రిప్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా నేను ఒక పొడి క్లాత్ అనేది తీసేసుకొని ఈ విధంగా అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా అయితే చూడండి అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత నీట్‌గా క్లీన్ అయ్యాయి. మనం ఫస్ట్ నేనైతే క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయని కీ చైన్ కానీ, గిన్నె కానీ, గ్లాస్ కానీ, అదేవిధంగా చైన్ కానీ అన్నీ కూడా మీకు చూపించానండి. ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా నీట్‌గా క్లీన్ అయిందో కీ చైన్ అయితే నాకు ఇది మనం వేసేద్దాము అనుకున్నాను ఒకసారైతే నేను. ఇంకా వేయకుండా నేను పక్కన పెట్టేసాను. అదే విధంగా చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయింది. ఇప్పుడు మనం కొత్తది కొనాలన్నా అంత డబ్బులు పెట్టి మనం కొనలేం కదండీ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.